ఏపీ రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీలో ఎవరికి వారు కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న మ్యాటర్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసింది వాటి గురించి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ చూసుకున్నా కూడా వీటి గురించే ఎక్కువగా వినిపిస్తోంది అంటూ ఆయన అయితే చెప్పుకొచ్చారు. అదేంటి అంటే 101 crores జస్ట్ బయట పెయింటింగ్ వేయడానికి వాడారంట. స్కూళ్ళకి కానివ్వండి, సచివాలయాలకు కానివ్వండి, ఇలా గవర్నమెంట్ కి సంబంధించిన ప్లేసెస్లలో, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ భవనాలకి జస్ట్ పెయింటింగ్ వేయడానికి 100కు పైగా కోట్లు వెచ్చించడం అనేది చాలా దారుణం అని చెప్పేసి అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మండిపడడం జరిగింది. నిజానికి ఎన్నో కోట్లు అప్పు చేసి రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కటి అప్పులోనే ఉంది. అదే క్రమంలో ఈ విషయం బయటకు రావడంతో చాలా మంది అయితే వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంకా ఎక్కువగా దూషిస్తూ ఉన్నారు. అయితే ఇదే విషయాన్ని అటు స్పీకర్ ముందు ఆయన చెప్పడంతో చాలా మంది కూడా దీన్ని అఫెండ్ చేయడానికి అక్కడే ముందుకు రావడం కూడా జరిగింది. అయితే బయట మాత్రం చాలా మంది ఇది కరెక్ట్ కాదని, కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొందరైతే అనుకుంటున్నారు. అయితే ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని, అదే కాకుండా ఏపీ రాష్ట్రంలో ఇలాంటివి ఇంకా ఎన్నో సంఘటనలు కూడా ఉన్నాయని, మహిళలపైన జరిగే వాటి గురించి అనుకోవచ్చు, లేకపోతే ఏ విషయం అయినా సరే ఖచ్చితంగా వాటిపైన మాత్రం మేము చర్యలు తీసుకుంటాము అంటూ అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ఏపీ రాష్ట్రంలో ఇలాంటివి ఎన్నో జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలా ఘోరాలు చేశారని, వాళ్ళు ఇన్ని చేసినప్పటికీ కూడా జనాలు వాళ్ళకి అన్ని రోజులు ఏమీ మాట్లాడలేకపోయారు. ఇప్పుడు చాలా మంది బయటకు వచ్చి చెప్తూ ఉంటే నోర్లు ఎల్లబెట్టుకొని చూసే క్రమంలో మన పరిస్థితులు అయితే ఉన్నాయి అంటూ కూడా చెప్పడం. అయితే ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఏపీ రాష్ట్రంలో ఓన్లీ పెయింటింగ్ చేయడానికి, అంటే మరమ్మతులు చేయడానికి, ఓవర్గా లోపల ఏమైనా డ్యామేజెస్ చిన్న చిన్నవి ఏమైనా పెయింటింగ్స్ పోయినా, లేకపోతే వర్షం వల్ల ఏమైనా చిన్న చిన్న వాటికి 100 కోట్లు వెచ్చించడం అంటే నిజంగా ఎవరైనా వింటే కూడా నవ్వుకునే విధంగా ఉంది. అసలు అంతగానం పెట్టాల్సిన అవసరం ఏంటి? అన్నిటినీ ఒకేసారి బాగు చేయాల్సిన అవసరం ఏంటి? ఎక్కడ బాగాలేదో అక్కడే చేస్తే సరిపోతుంది కదా. ఇలా గవర్నమెంట్ ఖజానాని చాలా దుర్వినియోగం చేశారు అంటూ ఆయన అయితే చెప్పుకొస్తున్నారు. సో చూడాలి మరి అసలు పరిస్థితి ఎలా ఉంటుంది, ఇంకొద్ది రోజుల్లో ఏంటి అనేది తెలిపోతుంది.